పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే మన మహాశివరాత్రికి మెయిన్ పాయింట్. అయితే బ్రహ్మ, నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని, నేను స్థితికారకుడిని, లోకాన్ని నడిపేవాడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. వారి వాదన తారాస్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా వారిద్దరి మధ్యలో ఆది అంతం లేని ఒక అగ్నిస్తంభం ఉద్భవిస్తుంది. ఆ జ్యోతి స్వరూపం నుండి ఒక శబ్దం ఇలా వినిపిస్తుంది: మీ ఇద్దరిలో ఎవరైతే నా మొదలు లేదా చివరను కనుగొంటారో వారే గొప్ప అని. వెంటనే బ్రహ్మ హంసనధిరోహించి పైకి వెళ్లగా విష్ణువు వరాహరూపంలో కిందకు వెళతాడు. కొన్ని వేల సంవత్సరాలు గడుస్తాయి, కాని ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం ఇద్దరికీ దొరకదు. అలసిపోయిన విష్ణువు శివుడి ముందు తన ఓటమిని అంగీకరిస్తాడు. కాని బ్రహ్మ మాత్రం అసత్యం పలికి అగ్నిస్తంభం యొక్క ఆదిని చూశానని, అందుకు కేతకీ పుష్పం అంటే మొగలిపువ్వు, అలాగే కామధేను